15వ అధ్యాయం రండి. ఇశ్రాయేలు ప్రజలు ఈ పాటను పాడడానికి వెనుక చరిత్ర ఏంటి అంటే, వాళ్ళు అద్భుతమైనటువంటి విడుదల పొందుకున్నారు. గొప్ప దేవుడు వాళ్ళ పట్ల గొప్ప కార్యాలు చేసి వాళ్ళు కలలో కూడా ఊహించినట్టుగా వాళ్ళను విడిపిస్తూ వచ్చాడు. అలా విడిపించినటువంటి ఆ గొప్ప కార్యాన్ని తలపోసుకుని వీళ్ళు కృతజ్ఞతతో ప్రభువుని ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. ఎర్ర సముద్రం అవతలికి వెళ్ళిపోయారు అనుకున్నారు. ఎర్ర సముద్రం దాటక ముందే మేము చనిపోతాము అనుకున్నారు. కానీ అద్భుతమైన కార్యాన్ని దేవుడు అక్కడ చేసి సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద వాళ్ళని నడిపించి వాళ్ళను వెంబడిస్తూ తరుముతున్నటువంటి శత్రుసేనని అంతటినీ కూడా ఆ సముద్రంలో ముంచివేయగా ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఆ ప్రజలందరూ సంపూర్ణంగా తమను విమోచించినటువంటి దేవుణ్ణి గూర్చి పాట పాడుతూ ఆయన్ని గూర్చి ఇలా అంటున్నారు. ఒకసారి నిర్గమకాండం ఒకసారి 15వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? చాలు. ఈ 15వ అధ్యాయం అంతా కూడా పాటనే మనకు కనిపిస్తుంది. అందులో మనం ఒక్క వాక్యాన్ని మాత్రమే చదువుకున్నాం. ఆ వాక్యంలో ఏమనుందంటే, యెహోవా నీ వంటి వాడెవడు కదా. ఈ మాటతో ఆ వాక్యం ఎండ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి. ఈ మాటను బట్టి ప్రభువుకు ఒక పేరు పెడదాం ఈరోజు ప్రభుని ఆరాధించడానికి ముందుగా. ఏం పేరు అంటే, సాటి లేని దేవుడు. మన ప్రభు ఎవరు? నీ వంటి వాడెవడు అంటే అర్థం ఏంటి? నిన్ను పోలిన వాడెవడు కూడా లేరు. యు ఆర్ ఏ మ్యాచ్లెస్ గాడ్. మన దేవుడు ఎవరంట? మ్యాచ్లెస్ గాడ్, అంటే సాటి లేని దేవుడు. గుర్తించండి. ఏ ఏ విషయాల్లో ఆయన సాటి లేని తత్వాన్ని మనం గుర్తించగలం లేఖనాల్లో, వాటిని ధ్యానం చేసుకుని ప్రభువును ఆరాధించుకుంటాం. ఈ ఆరాధన వర్తమానాన్ని మనం వినేటప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలను గురించి మనం వింటున్నాం. ఆ గుణ లక్షణాల్లో ఆయనలో ఉన్న ఈ అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఆయన ఎవరితోనూ మనం ఏం చేయలేమంట, పోల్చలేం. గుర్తించండి. అది ప్రభు తనకు తానే చెప్పాడు. ఒకసారి ఆ లేఖన భాగాన్ని చదువుకున్నారండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతానండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదువుతారా? ఐజియా చాప్టర్ 46 verse 9, 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. అది ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు ఆయన? నన్ను పోలిన వాడెవడునూ లేడు కదా. ఈ మాటను అర్థం చేసుకుందాం. అంటే మన ప్రభు తనకు తానుగా చెప్తున్నాడు ఏంటంటే, ఆయన్ని పోలిన వాడు ఎవ్వడూ లేడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. చాలా చక్కని శ్రేష్టమైన మాట. నన్ను పోలిన వాడెవడూ లేడు. ఆయనని సేవించే ప్రజల్లో కూడా కొద్దిమంది భక్తులు ఏం చేశారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెబుతూ వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ పాటలో మనం చూస్తున్నాం, నీ వంటి వాడు ఎవడు అని ఇశ్రాయేలు ప్రజలందరూ ఇంచుమించు 30 లక్షల మంది, బైబిల్ ప్రకారం 6 లక్షల మంది కాల్బలం, వీళ్ళందరూ కూడా ప్రభువును కొనియాడుతూ అంటున్న మాట ఏంటంటే, నిన్ను పోలినవాడు ఎవడూ లేడు, నీ వంటి వాడు ఎవడూ లేడు కదా. గుర్తించండి. ఇంకొక మాట చదువుకున్నారండి. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. ఐజియా చాప్టర్ 40 verse 25, 40వ అధ్యాయం 25వ వచనం. చూసారా? మీరు ఇతరులతో సమానుడని మీరు నన్ను ఎవరితో సాటి చేయదురు? ఎవరంటున్నారు ఈ మాట? కూడా దేవుడే అంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరితోనూ మనం ఏం చేయలేం, పోల్చలేము. అందుకోసమే ఈయనకి ఏం పేరు పెట్టాం? సాటి లేనివాడు, మ్యాచ్లెస్ గాడ్. ఈ మాటను గమనించండి. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సాటి లేని తత్వం మనం చూస్తాం. ముందుకు వెళుతున్న కొద్ది లేఖనాల్లో మనం చూస్తాం. అయితే తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఈ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఎవరితో మీరు పోలుస్తారు? ఈ లోకంలో ఏ వ్యక్తితోనూ దేవుడిని పోల్చలేం. అందుకోసం మన పాటల పుస్తకాల్లో స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు మనకి వచ్చింది ఎప్పుడు? 1947లో కదా. ఆ సమయంలో ఇండియా దేశంలో ఈ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి గాంధీ గారిని పొగుడుతూ ఉండేవాళ్ళంట. పొగుడుతూ ఎంత పొగిడేస్తున్నారంటే, మామూలు సామాన్య ప్రజలు పొగిడితే పర్లేదు, ఎవరు పొగిడేస్తున్నారంటే మిషనరీలుగా వచ్చినటువంటి పాశ్చాత్య దేశ మనుషులు కూడా ఆయన్ని ముఖస్తుతి చేయడం ప్రారంభించారంట. ఎంత ముఖస్తుతి చేస్తున్నారంటే, యేసు ప్రభువుకి ఆయనకి పోలిక పెట్టి మాట్లాడుతున్నారంట ప్రసంగాలు. అప్పుడు ఒక భక్తుడు, ఒక ఆయన అది విని తన మనసు పరితాపం చెంది ఒక పాట రాశాడు. అది మన పాటల పుస్తకంలో ఉన్నది. ప్రేమామృత దారలు చిందిన మన యేసుకు సమమెవరు అని ఆ పాట ఉంటుంది అన్నమాట. ప్రేమామృత దారలు చిందిన మన యేసుకు సమమెవరు. నిజంగానే అద్భుతంగా పాట రాశాడు. ఎందుకోసం అంటే తన మనసు పరితపించింది. ఒక మానవుడితో దేవాది దేవుడిని పోలుస్తున్నారే, వీళ్ళకి బుద్ధి లేదా అనిపించి ఆయన ఆ పాట రాస్తూ వచ్చారు. నిజమే, వి కెనాట్ కంపేర్ ఎనీ వన్. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా సరే అతన్ని ప్రభువుతో కంపేర్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ఏ మ్యాచ్లెస్ గాడ్. ఆయన మన దేవుడు ఎవరితోనూ పోలిక లేనివాడు, పోల్చదగిన వాడు ఈ లోకంలో ఎవడు కూడా లేడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. సరే, ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుందాం. బహుశా దావీదు భక్తుడు ఈ మాట అంటున్నాడు. మొదటి
దినవృత్తాంతాల గ్రంథం, 1 Chronicles chapter 17 verse 20. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. 1 Chronicles chapter 17 verse 20. నీ వంటి వాడు ఎవడునూ లేడు. నీ వంటి వాడు ఎవడూ లేడు. దెర్ ఇస్ నో గాడ్. నీలాంటి దేవుణ్ణి మేము ఎక్కడా చూడట్లేదు అన్నట్టుగా ఈ మాట రాయబడతా వచ్చింది. నిజమే, మన ప్రభు యొక్క అసాధారణమైనటువంటి స్థితి వారు ఎరిగారు కాబట్టే ప్రభువుని ఏం చేస్తున్నారు, హృదయపూర్వకంగా ఇలా గణపరుస్తున్నారు. నీ వంటి వాడు ఎవడూ లేడు ప్రభువా అని చెప్పి గణపరుస్తున్నారు. సరే, ఇప్పటి వరకు మనం మన ప్రభువుని పోలిన వాడు ఎవడూ లేడని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఏ విషయాల్లో మన ప్రభు అసామాన్యమైన లక్షణాలు రాయబడుతూ వచ్చినాయి? నేను చెప్పేది కేవలం లేఖనాలను అనుసరించి కొన్ని మాత్రమే, కానీ అన్ని విషయాల్లో మన బైబిల్లో ఇంకా నేను చెప్పినవే కాకుండా ఇంకా అనేక విషయాల్లో మనం ఆయన అసమానమైన స్థితిని మనం గుర్తించవచ్చు. కేవలం నేను చెప్పినవి కొన్ని మాత్రమే అని ఏమీ లేదు, గుర్తించండి. అయితే కొన్ని లేఖన భాగాల్లో ఆయనను పోలిస్తే ఆయన సాటి లేని తత్వాన్ని గురించి రాయబడినటువంటి కొన్ని లేఖన భాగాలు మనం బైబిల్ గ్రంథం నుండి ధ్యానించుకుంటాం. ఒకసారి చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 15 verse 11లోనే ఆ మాట రాయబడింది. ఒకసారి 15-11 నిర్గమకాండం అక్కడ ఒకసారి చదువుదాం రండి. 15వ అధ్యాయం 11వ వచనం. అంతటా నేను అనేది నిర్గమకాండం, ఎక్సోడస్ నిర్గమకాండం 15-11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నాడు అంటే పరిశుద్ధతను బట్టి నీవెవడవు, యువర్ మ్యాజెస్టిక్ ఇన్ హోలీనెస్. నువ్వు పరిశుద్ధతను బట్టి మహనీయుడవైన దేవుడవు. పరిశుద్ధత విషయంలో దేవుడు సాటి లేని తత్వం కలిగిన వాడు అని లేఖనం మనకి బోధపరుస్తుంది. ఇక్కడ మాత్రమే కాదు, మనం 1వ సమూయేలు గ్రంథం 2:2లో హన్నా చేస్తున్న ప్రార్థనలో కూడా దీన్ని మనం చూడగలం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదామా. 1 Samuel chapter 2 verse 2, 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. చాలు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధత విషయంలో ఈ లోకంలోనే సాటి లేనివాడు. అందుకోసమే దూతగణములు నిత్యము పరలోకంలో ఏమని సంస్తుతిస్తారు దేవుణ్ణి చెప్పండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఒకసారి రాయబడలేదు, ఎన్నిసార్లు అంట? 3 సార్లే అని చెప్పగలమా? అక్కడ రాయబడింది 3 సార్లు, బట్ నిత్యము గాన ప్రతిగానములు చేయుచున్నారని రాయబడతా ఉన్నారు. అంటే దేన్ని బట్టి వాళ్ళ అంశం ఏంటి అక్కడ గాన ప్రతిగానాలు చేయడంలో? దేన్ని కొనియాడుతున్నారు వాళ్ళు? పరిశుద్ధతను. ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు, ఆయనలో కొంచెమైనా మచ్చ డాగు లేదు. గుర్తించండి, ఈ లోకంలో ఎంతోమంది అనేక రకాలుగా కొలవబడుతున్నప్పటికీ కూడా ఈయనలో మాత్రమే ఏ మచ్చ డాగు కనిపెట్టలేకపోయారు మనుషులు. అలా కనిపెట్టలేక ఏం చేస్తున్నారంటే బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ బైబిల్లో ఉన్న మనుషుల తప్పిదాలను వెలికి తీసి అవి దేవుని తప్పిదాలుగా చూపిస్తున్నారు. కానీ సాధ్యపడట్లే. మనం ఎంత వాదించినా దానిలో సత్యం లేదు కనుక అది నిలబడట్లే. గుర్తించాలి ఏంటంటే బైబిల్ దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో కొంచెమైనా కళంకము లేదు. ప్రపంచానికి సవాలు చేశాడు ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా కదా? గుర్తించండి, ఆయన పరిశుద్ధతకు ఇదే నిలువెత్తు నిదర్శనం. గుర్తించండి. కాబట్టి దూతగణముల చేత కొనియాడబడుతున్నవాడు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని పరిశుద్ధతను గురించి సవాలు విసిరాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చెందించాడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా మార్చేశాడు. అందుచేతనే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఎందుకంటే ఈ మ్యాచ్లెస్ గాడ్, ఈ యొక్క సాటి లేని దేవుడు అపవిత్రుడినైన నన్ను ఏం చేశాడు? పవిత్రుడిగా మార్చేశాడు. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ఒకడు అడిగాడు యేసయ్యను. ఏమన్నాడు ఆయన? పనికిమాలినోడా, నువ్వు ఊరు వెలుపల ఉండాల్సిన వాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడా కదా? గమనించండి, వెంటనే అతన్ని పట్టుకుని ఏమన్నాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని ఆ కుష్ఠరోగిని ఏం చేశాడు? ఆయన శుద్ధునిగా చేశాడు. అలాగే పాపపు కుష్ఠుతో పడిచెడి నిత్య నాశనానికి పాత్రులమైన మనల్ని కూడా దేవాది దేవుడు తాను ఇష్టపడి మనల్ని శుద్ధులుగా చేశాడు. అందును బట్టి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తాం. కాబట్టి ఈ మ్యాచ్లెస్ గాడ్, ఆయనలో ఉన్నటువంటి మ్యాచ్లెస్ క్వాలిటీ ఏంటి అంటే హిస్ హోలీనెస్, ఆయన యొక్క పరిశుద్ధత. ఇది మొదటిది. రెండవది చూసుకుందాం రండి. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతిలో నుండి విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకున్నాను. నీ వంటి వాడెవడు? ఓ దేవా, నీ వంటి వాడెవడు? ఏ విషయంలో? బలమైన వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించే విషయంలో నీ వంటి వాడు ఎవడు కదా? దీన్ని కూడా పోల్చుకుంది. బహుశా నేను అనుకుంటాను ఈ కీర్తన రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఈ మాటలన్నీ కూడా. రాసే వ్యక్తి తన అనుభవంలో రాసి ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా వర్తింపజేసేటట్లు ఈ మాటలు రాయించాడు.
ఇప్పుడు మనం విడిపించబడింది ఎవరి చేతిలో అంటే మనకంటే బలము గలవాని చేతిలో నుండి. ఎవడు అతడు? అపవాది. గుర్తించండి. మనల్ని బంధించేశాడు. ఆదామును బంధించాడు. ఆదాము ద్వారా మనల్ని అందరినీ తాను బంధించేశాడు. తన కబంధ హస్తాల్లో పాపపు ఆశలతో బంధించబడినటువంటి మనందరినీ కూడా ఒక ఆయన అద్భుత కార్యం చేసి విడిపించాడు కదా. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ విమోచన కార్యం గురించి ఈ కీర్తన గ్రంథంలోనే ఒక గొప్ప మాట రాయబడి ఉంది. ఒకసారి ఆ మాటను కూడా మనం చదువుకుందాం రండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. గమనించండి, ఎన్నటికీ తీరక అట్లుండవలసిన క్రయధనాన్ని మన పక్షంగా ఎవరు చెల్లించారు? యేసు ప్రభువారు. ఆయన మన పక్షంగా తాను క్రయధనంగా చెల్లించింది ఏంటి? పేతురు రాసిన పత్రిక 1:17లో మనం చూస్తాం. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు అని రాయబడు. మనం ఎవరి చేత విమోచించబడ్డామంట? దేని చేత? క్రీస్తు రక్తం కదా. గుర్తించండి. కాబట్టి ప్రభు మనల్ని విమోచించాడు, బలవంతుని చేతిలోని విమోచించాడు, తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. ఈ విమోచన కార్యం విషయంలో కూడా దేవుడు సాటి లేనివాడు. ఎందుకంటే ఈ విమోచన కార్యాన్ని ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు. గమనించండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, దాన్ని నేను చదవను కానీ మామూలుగా చెప్తున్నాను. మనుషుల యొక్క నిస్సహాయ స్థితిని పరలోకమందున దేవుడు చూసినప్పుడంట, వారికి సహాయం చేయుటకు ఎవడూ లేకపోవట ఆయన చూశాడంట. ఎవరికి? మనుషులకు సహాయం చేయడానికి మధ్యవర్తి ఎవడు లేకపోవట ఆయన చూసినప్పుడు ఆయన బాహువే ఆయనకి సహాయం చేసిందని రాయబడింది. ఆ బాహు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. గుర్తించండి. ఆయన వచ్చాడు మన పాప క్షమాపణ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి తను మనలందరినీ కూడా తాను విమోచించాడు. ఈ విమోచన కార్యం ఈ లోకంలో ఎవ్వరూ కూడా చేయలేరు. అందుకోసమే అవర్ గాడ్ ఈజ్ మ్యాచ్లెస్ గాడ్. రిడీమింగ్ విషయంలో అంటే మనల్ని విమోచించే విషయంలో ప్రభు తాను సాటి లేని దేవుడు అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 86:9 ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు కదా. తాను క్రియలు చేసే విషయంలో అంటే పని చేసే విషయంలో కూడా ఆయన సాటి లేనివాడు. గుర్తించండి. నీ క్రియలకు లేక నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు కదా. ఈ సాటి లేని దేవుణ్ణి మరొక విషయంలో దేనిలో మనం గుర్తించగలం ఆయన సాటి లేని తత్వాన్ని అంటే ఆయన ఎవరంట? తన కార్యముల్లో సాటి లేనివాడు. గుర్తించండి. ఏమేం కార్యాలు చేశాడు కదా. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళదాం రండి. ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఇలా చెప్పబడుతున్న మాటను మనం ఒకసారి చదువుకుందాం. 32వ అధ్యాయం 17వ వచనం. 32:17 ఒకసారి చదువుతారా? శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను నువ్వేం చేసావు కదా. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి కార్యము గొప్పదా కాదా? ఏమండి, ఇప్పటి వరకు మనం ఎంత చూసినా తనివి తీరని సృష్టిని ప్రభు ఏం చేశాడంట? కేవలం 6 రోజుల్లో మాటతో కలుగజేసాడు కదా. సృష్టిని చేయడంలోనే దేవుని నిత్య శక్తి, దేవత్వం కనిపిస్తుంది అని వాక్యంలో రాయబడతా ఉంది, రోమీలకు రాయబడిన పత్రికలో. కాబట్టి మనం గుర్తిస్తాం ఏంటంటే ఆయన తన సాటి లేని తత్వాన్ని ఎక్కడ వినియోగపరిచాడు అంటే తన క్రియలలో. అందుకోసమే సాటి లేని కార్యములు చేసిన దేవా అని కీర్తనాకారుడు సంబోధిస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఆరాధించుకునే దేవుడిని ఏమని ఆరాధిస్తున్నామంటే సాటి లేని దేవుడు, మ్యాచ్లెస్ గాడ్. అయితే ఈ సాటి లేని దేవుడు పరిశుద్ధతలో సాటి లేనివాడు. ఈ సాటి లేని దేవుడు రెండోది ఏంటి? తన కార్యములలో సాటి లేనివాడు. అప్పటి వరకు ప్రపంచంలో ఏ ప్రజల్లో కూడా ఇలాంటి అద్భుతం జరగలే. ఏ అద్భుతం? ఒక సముద్రం పాయలై ఆరిన నేల ఏర్పడటం, అందులో 6 లక్షల కాల్బలం తరలిపోవడం, వాళ్ళ వెనుకనే వచ్చిన శత్రుగణం అంతా కూడా ఆ వరదలో నశించిపోవడం. ప్రపంచంలో ఏ జనంలో ఏ ఒక్కరూ ఈ కార్యాలు చేయలేదు. కేవలం ఒక్కరే. ఆయన ఎవరు? మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అందుకోసం ఆయన కార్యములకు సాటి లేదు. అయితే వీటన్నిటికంటే ఇప్పటివరకు చెప్పుకున్న వాటన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి అంటే నిన్ను నన్ను రక్షించడం, నిన్ను నన్ను ఎన్నిక చేసుకోవడం. జగత్తు పునాది వేయబడక మునిపే పోయిన వారం మనం ఆరాధనలో మనం చూసుకుంటా వచ్చాం. మనకి ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు, ఆత్మీయమైన ఆశీర్వాదాల్లో ఇది ఒకటి. ఏంటది? నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకుని
తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి తన కుమారులుగా మనల్ని స్వీకరించి తన స్వాస్థ్యం కొరకై మనల్ని సిద్ధపరచడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యం. అందుకోసమే సృష్టిని చేసిన శక్తి కంటే కూడా పాపి రక్షణ గొప్పది అని ఒక భక్తుడు పాట రాస్తూ వచ్చాడు. నిజమే, సృష్టిని చేయడంలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మాటను ఉపయోగిస్తే పాపిని రక్షించడానికి మాత్రం ఆ మాట శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి రావలసి వచ్చింది. శిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆ రక్షణ సిద్ధం చేయవలసి వచ్చింది. అందుకొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాల్లో అతి గొప్ప కార్యం ఏంటి అంటే పాపిని రక్షించడం, గుర్తించండి. అంతేగాని మన జీవితంలో పొందుకునే ఏ మేలు కూడా దీనితో సాటి కాదు. అందుకోసమే నువ్వు నేను ఎప్పుడైనా సాక్ష్యం చెప్పాల్సి వస్తే, ప్రభు అండి నాకు అది ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి, అది కాదు. ముందు ఏం చెప్పాలా? పాపిని నన్ను జగత్తు పునాదిలోనే తన సంకల్పంలో ఉంచుకున్నాడు, నా కోసం తన ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నాడు, తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. వీటి గురించి చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మీయమైన గ్రహింపు బాగుందని దేవునికి అనిపించి దేవుడు సంతోషిస్తాడు. ఆయన ఇచ్చిన ఆత్మీయమైనటువంటి మేళ్లను మనం ఆధారం చేసుకుని ప్రభువును ఆరాధించాలి. అందుకోసం ఈ మ్యాచ్లెస్ గాడ్ నా జీవితంలో చేసిన మ్యాచ్లెస్ యాక్ట్ ఏంటంటే నన్ను రక్షించడం. అందుకోసమే పరలోకంలో ఆ గొప్ప సమూహం, లెక్కింపజాలని గొప్ప సమూహం ప్రభువుని ఆరాధించేటప్పుడు దేని గురించి ఆరాధిస్తున్నారు? మాకు ఇల్లు ఇచ్చావు, మాకు మంచి సంపద ఇచ్చావు, మాకు మంచి కార్లు ఇచ్చావు, లేకపోతే ఈ లోకంలో మేము మనుషులు అన్యులు ఏదైతే దేని యందు అతిశయపడతారో అవన్నీ మాకు ఇచ్చావు అని సంతోషించట్లే. ఎవరు సంతోషిస్తూ ఆరాధిస్తున్నారు చెప్పండి? తన శిష్యులు కూడా శరీర సంబంధులుగానే ఉన్నారు యేసు ప్రభుతో ఉన్నప్పుడు. ఆ శరీర సంబంధులుగా ఉండి వాళ్ళు కొన్ని శరీర సంబంధమైన విషయాలకు మనలాగానే ఎంతో ఆతృత పడిపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా మేము ఇలా ప్రార్థన చేయగానే నెత్తిమే చేయబెట్టి వాడి రోగం బాగైపోతుంది ఆయన, మేము ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ దెయ్యాలు వదిలిపోతున్నాయి ఆయన అంటే, అప్పుడు ఏమన్నాడు? అబ్బా మీరు కూడా నాకులాగా అయిపోయారా, చాలా సంతోషం, మీరు మంచి పాయింట్కి అందుకున్నారు, మీరు అదే పరాకాష్ఠకి చేరుకున్నది మీ యొక్క శిష్యత్వం, కాబట్టి నన్ను పోలి నా స్థాయికి వచ్చేసారు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసులు అన్నాడా? అనలే. ఏమన్నాడు? పిచ్చోళ్ళారా అని రాయబడలేదు అక్కడ, మామూలు నేను చెప్తున్నా. మీరు ఇలాంటి స్వల్పమైన కార్యాల కోసం అతిశయపడద్దు, ఆనందించొద్దు. ఏం చేయాలి? మీరు మీ యొక్క పేర్లు పరలోకమందున్న జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించండి. కాబట్టి గుర్తించండి, దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు ప్రభు కదా. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి కోనుకున్నప్పుడు ఆయన చేసిన మ్యాచ్లెస్ కార్యం ఏంటి అంటే మన జీవితంలో మనం రక్షించడమే, తన సొత్తుగా చేసుకోవడమే. దానికోసం ఆయన చెల్లించిన క్రయం ఎంత గొప్పది, దాన్ని బట్టి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తాం. తర్వాత కీర్తన గ్రంథం 89:8 ఒకసారి చదవండి. కీర్తన గ్రంథంలోనే 89వ అధ్యాయము 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు అంటే దాని అర్థం ఏంటి? నిన్ను పోలిన బలాఢ్యుడు లేడు, నీకు సాటి అయిన బలాఢ్యుడు లేడు కదా. యువర్ మ్యాచ్లెస్ గాడ్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్, నీ యొక్క బలం విషయంలో నువ్వు సాటి లేని దేవుడు అయ్యా అని పొగుడుతున్నాడు కదా. గుర్తించండి, మన దేవుడు తన బలాధిక్యతను కనుపరిచి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఒకసారి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో, చాలా లేఖన భాగాల్లో ఆయన శూర కార్యాలను మనం చూడొచ్చు. ఇందాక ఒక మాట చదువుకున్నాం, ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 17వ వచనం. మీరు చదివింది ఎక్కడ వరకు అంటే ఆయన సృష్టిని చేసిన కార్యాన్ని గురించి చదివారు. ఇంకా కొంచెం ముందుకు చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 32:17. ఆ మాటనే ఫస్ట్ నుంచి చదువున్నాను. 17వ వచనం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతికి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా. ఏమంటున్నాడు ఆయన? ఆయన శూర కార్యాలను ఆయన తన ప్రజల పక్షంగా జరిగిస్తూ వచ్చాడు. పాత నిబంధన అంతట్లో కూడా దేవుని యొక్క శూరత్వాన్ని, దేవుని యొక్క బలాన్ని గూర్చి రాయబడిన ప్రతి మాటలో కూడా వాళ్ళు భౌతికమైన బలాన్ని దేవుడు వాళ్ళ ముందు ప్రదర్శించడాన్ని చూసి సంతోషించారు. కానీ మనం క్రమంగా కొత్త నిబంధనలోనికి ప్రవేశించేసరికి ప్రత్యక్షత మారింది. ఇది ఇంకా మెరుగైన ప్రత్యక్షత. ఆయన తన బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాడు? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. Ephesians chapter 1:17, 1:17. మరియు ఈ మాటను గమనించండి. ఇక్కడ నుంచి అండర్లైన్ చేయండి. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నారు. చూడండి, ఇక్కడ దేని మహాత్యాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు? క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహాత్యము. గుర్తించండి, ఇది చాలా గొప్ప శక్తి. దీన్నే
మనం ఇంకా టూకీగా అన్ని పుస్తకాలు, అన్ని పత్రికలు చదివితే పౌలు గారి పత్రికల్లో దీన్ని పునరుద్ధాన శక్తి అంటారు. ఏమంటారు? క్రీస్తును మృతుల్లో నుండి లేపిన శక్తి మన మృతమైన ఈ శరీరాలను ప్రభువు కొరకు జీవింపజేసే శక్తిగా మనలో పనిచేస్తుంది. ఈ శక్తిని గూర్చే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చెప్పాడు. కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం రండి ఒకసారి చూడండి, చివరి వచనం చదువుదామా? అందు నిమిత్తము 29వ వచనం 1:29 అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నాను. ఇది బాగా అనుభవించాడు అపోస్తలుడైన పౌలు. ప్రభు చిత్తమైతే 2వ వర్తమానంలో పౌలు యొక్క ప్రాధాన్యతల గురించి మనం వింటాం. అక్కడ ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. గుర్తించండి, చాలాసార్లు మన జీవితాల్లో మనం ఓటమి పాలైపోవడానికి కారణం ఏంటి? ప్రభు యొక్క బలాన్ని మనం వినియోగపరచకపోవడమే. గమనించండి, నా బలంతో నేను ప్రయత్నం చేయడమే నా ఓటమికి కారణం. నా ప్రభు యొక్క కృపాశక్తి నన్ను బలపరుస్తూ ఉండగా దాన్ని వాడుకోకుండా దాన్ని పక్కన పెట్టి నా స్వశక్తితో నేను పోరాడి నేను పతనమైపోతూ ఇక చివరికి ప్రభు యందు ఆసక్తి లేకుండా మారిపోతున్నాను. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించలేరు. కానీ అపోస్తలుడైన పౌలుకు చెప్తే కనుక ఆరాధించమని హృదయపూర్వకంగా ఆరాధిస్తాడు. ఎందుకంటే ప్రభువా, యు ఆర్ ఎ మ్యాచ్లెస్ గాడ్. నీ బలం విషయంలో, నువ్వు మా యందు చూపించే శక్తి విషయంలో నువ్వు గొప్ప దేవుడు నాయన. ఆ శక్తిని నేను ప్రతిదినం అనుభవిస్తున్నా. ఎంత గొప్ప సేవ చేశాను, ఎన్ని ఖండాలు నేను తిరిగాను, ఎన్ని గొప్ప ప్రయాణాలు నేను చేశాను, వీటన్నిటిలో ఎన్నో శ్రమలు అనుభవించాను. అయితే వీటన్నిటిలో కూడా నన్ను బలపరిచింది ఏంటి? నీ శక్తి. అందుకోసం ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయి ఆయన కృపాశక్తి. ఎవరి కృపాశక్తి అంటే ఇది? నాది కాదు, ఎవరిది? ఆయన శక్తితో నేను పరిచర్య చేస్తున్నాను. చూసారా? కాబట్టి ఆ శక్తిని నీలో నింపే దేవుడు ఆయన. అందును బట్టి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించు. ఇప్పటివరకు నీ జీవితంలో ఏవైనా కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావు అంటే నీ వెనుక చరిత్రను నువ్వు ఒకసారి చూసుకుంటే ఇది అద్భుతంగా నీకు అనిపిస్తూ ఉంటుంది. నేనే ఇలా ఉండగలుగుతున్నానా అనిపిస్తుంది, నేను ఇది చేయగలుగుతున్నానా అనిపిస్తుంది. అది నీ శక్తి కాదు, నీలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయ ఆయన శక్తి. ఎందుకు మరి ఓడిపోతున్నావు అంటే అప్పుడప్పుడు ఆయన శక్తి నువ్వు వినియోగపరుచుకుంటూ నువ్వు చేస్తూ నువ్వేమనుకుంటావంటే ఇది నా శక్తే, నా గొప్పతనమే అని ఎప్పుడు అనుకుంటున్నావు అప్పుడల్లా నువ్వేమవుతున్నావు? పడిపోతావు. గుర్తించు, నువ్వు అంటున్నానని నేను దీనికి మినహాయింపు కాదు. ఐఎమ్ సారీ, నేను ప్రసంగం చేస్తున్నాను కాబట్టి నువ్వు అంటున్నాను. దీనికి నేను కూడా అతీతుడిని కాదు. మనమందరం అపోస్తలుడైనటువంటి పేతురు అంటోళ్ళు. పేతుర్ని సముద్రం మీద నడవడానికి ఆశ చూపిస్తే ఆయన అంటే ఆశ పడతా ఉంటే యేసయ్య ఏమన్నాడు? రా పేతురు అన్నాడు. వెంటనే ప్రభువుని చూసుకుంటూ ప్రభువు శక్తిని అనుభవించుకుంటూ ఏం చేస్తున్నాడు? అలలతో కొట్టబడుతున్న సముద్రం మీద అసాధారణంగా నడిచేస్తున్నాడు. అద్భుతం. నిజంగా అది ఎవరు కూడా చేయలేదు. యేసు ప్రభు తర్వాత చేసిన వ్యక్తి ఎవరు? కేవలం పేతురు గారు మాత్రమే. కానీ కొద్దిసేపటికి ఏమనుకున్నాడు? నేను భలే నడిచేస్తున్నాను. గాలిని చూశాడు, సముద్రం నేను భలే నడిచేస్తున్నాను, ఇది నేనేనా అన్నట్టుగా అనుకునేసరికి ఏమైపోయాడు? గుర్తించండి, ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. మనం పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే ప్రభువు శక్తి మన శక్తిగా మనం ఏం చేస్తున్నాం? భావించుకుని అది నా వల్ల అయినట్టుగా నేను అతిశయించడం ద్వారా పడిపోతున్నాను. రెండవది, అప్పటి నుండి నా ప్రయత్నంతో నేను చేయాలి, నేను చేయగలను, నాతో అవుతుంది అనుకుని ప్రయత్నం చేస్తూ మనం నీరసించిపోతున్నాం. కొన్నిసార్లు ప్రభువుకు దూరం అయిపోతున్నాం, కృంగిపోతున్నాం కదా. ప్రభు మనతో మాట్లాడుతున్నాం. ఐ మ్యాచ్లెస్ గాడ్. నేను సాటి లేని దేవుణ్ణి. ఏ విషయంలో తెలుసా? నిన్ను బలపరిచి నీతో అసాధారణమైన కార్యాలు చేయించే విషయంలో నేను సాటి లేని దేవుణ్ణి నేను చెప్పుకుంటున్నాను. చివరిగా ఈ మాటను చదువుకుని మనం ప్రభుని ఆరాధించుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా 7th చాప్టర్ 7వ అధ్యాయము 18వ వచనం. యోనా తర్వాత ఉంటుంది చూడండి. మీకా గ్రంథం 767వ పేజీలో ఇక్కడ 18వ వచనం ఒకసారి చదువుదాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ప్రశ్న. ఏ విషయంలో ఈయన సాటి లేనివాడంటే ఇక్కడ రాయబడింది? క్షమించే విషయంలో. గమనించండి, ఎవరి కొరకు ఈ మాట రాయబడింది? ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ప్రవక్త రాస్తున్నాడు. ఏమని? నీ స్వాస్థ్యమైన తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి. మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం చూస్తే మాటి మాటికి తప్పిపోయే స్థితి. వాస్తవమా కాదా? ప్రతిసారి మీరు గమనించండి, మీరు కీర్తన గ్రంథంలో 78వ కీర్తన చదువుకోండి, 106వ కీర్తన చదువుకోండి. ఇందులో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దేవుణ్ణి దుఃఖపెట్టారో మనకు కనిపిస్తుంది. వాళ్ళ నిర్గమం అంతట్లో కూడా దేవుణ్ణి పదే పదే బాధ పెడుతూ వచ్చారు. నేను అనుకుంటున్నాను మోషే విసిగిపోయాడు, మరి దేవుడు విసిగిపోతాడు లేదు? ఎంత ఆ మాటని హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా రాస్తూ వచ్చాడు. వారు అరణ్యంలో రాలిపోతూ వచ్చారు దేవుని ఉగ్రత ద్వారా. దీని అంతటికీ కారణం ఏంటంటే మాటి మాటికి ప్రభువుని ఏం చేశారు? దుఃఖపెట్టారు. దేని చేత?
తమ అపరాధముల చేత. 35:10 చదవండి ఒకసారి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం మొదటి నుంచి ఒక 3 వాక్యాలు చదవండి మీరు ఎవరైనా. నేను ఆయన ఆగ్రహ దండం చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించున్నాడు. ఇక్కడ ఆయన అంటే ఎవరు? దేవుడే దెబ్బలు కొడుతున్నాడంటే. ఇంకా కిందకి చదివితే చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి ఆయనకి. ఇది కేవలం ఈ 3వ అధ్యాయంతో స్టార్ట్ అవ్వలే, మొదటి నుండి ఈ చరిత్ర ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూసి ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మనం కూడా ఇదే సిచ్యువేషన్లో నడుస్తున్నాం. కానీ దీనికి దేవుడు కారణం కాదు. ఈ భక్తునికి కూడా తెలుసు ఎవరు కారణం అంటే వాళ్ళే, ఇశ్రాయేలు ప్రజలే కారణం. వాళ్ళ స్వయం కృతాపరాధాలే వాళ్ళని ఆ స్థితిలోనికి నడిపించినాయి. కానీ ఇదంతా ఆయన చెప్పిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు చూడండి. 21వ వచనం చదవండి ఒకసారి. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకేం పుడుతుంది? ఆశ పుట్టుచున్నది. కొంచెం దానికి ముందు చదవండి ఒకసారి. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. తర్వాత అది నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా అని చెబుతూ నెక్స్ట్ వర్సే ఒక మాట అంటున్నాడు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. నిజంగా అతని స్థితి అంతా చాలా దుఃఖకరంగా ఉన్నది. చాలా కష్టాల పాలైపోయాడు. అవన్నీ మళ్ళీ తలపోసుకుంటుంటే ఇంకా మనసు కృంగిపోతూ ఉన్నది అని చెప్తున్నాడు. కానీ నేను ఒకటి జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుడుతుంది అన్నాడు. ఏంటి అంటే ఆ తర్వాత వచనాలు చూడండి ఒకసారి. ఇప్పుడు చదవండి. 21వ వచనం 22వ వచనం. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా ఇప్పుడు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన స్వభావ లక్షణాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈయనకేమవుతుందంట, అంత ఉపద్రవంలో కూడా ఆశ పుడుతుంది. ఎందుకంటే ప్రభు ఎవరు? కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, ఆయనకు ప్రతిదినం నూతనంగా వాత్సల్యత పుడుతుంది. ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు ఆ మనిషికి ఏమనిపించింది? ఆశ పుట్టిందంట. అందుకోసం ఆ కింద వచనాలన్నీ చదువుకుంటే చాలా చక్కగా రాయబడి ఉంటాయి. ఆ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఇదంతా ఎందుకు చదివిస్తున్నా అంటే మనకి దుఃఖం కలగడానికి కారణం మన స్వయంకృత అపరాధమే అయినప్పటికీ కూడా మన ప్రభు ఎవరు అంటే క్షమించుటకు సిద్ధమైన వాడు, వాత్సల్యత గలవాడు. అందుకోసమే భక్తుడు అంటున్నాడు, ఆయనలా క్షమించేవాడు ఎవడైనా ఉన్నాడా? దెర్ ఈజ్ నో గాడ్. గుర్తించు, ఎంత మంచి దేవుడు మనకు మాత్రమే ఉన్నాడు. అందుకోసం హృదయపూర్వకంగా ప్రభువుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ప్రభువా, అనేక సార్లు నీకు విరోధంగా నేను తప్పు చేశాను, అయినప్పటికీ నన్ను నిర్మూలన చేయలేదు. వాస్తవం కాదండి, మన తప్పులను బట్టి మనల్ని ఏం చేయాలి? నిర్మూలన చేసేయాలి. ఆనాడు ప్రధాన యాజకుడు తప్పు చేస్తే నేను ఒకటే అనుకుంటా, ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ప్రధాన యాజకుడు తప్పు చేస్తేనంట అక్కడే ఫట్ అంట. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు పరిశుద్ధ రక్తాన్ని చేతపట్టుకుని. అది చాలా డేంజరస్ ప్లేస్, చాలా హోలీ ప్లేసు, చాలా డేంజరస్ ప్లేస్. డేంజరస్ ఎందుకు? ఏమన్నా పొరపాట్లుండి అక్కడికి వెళ్ళిపోయాడు అనుకో, ఇష్టానుసారంగా చేయవలసిన క్రమంలో చేయలేదనుకోండి, ఏమైపోతారు? అన్యాగ్నిని అర్పించినందుకు ఏమైపోయారు? అక్కడే కాలిపోయారు. ఎవరు? అహరోను యొక్క మొదటి కుమారులు ఇద్దరు కూడా అక్కడే. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ నడుముకు కట్టిన తాడు, నల్ల తాడు ఒకటి కట్టుకుంటారంట. ఆ తాడు ఎక్కడికి ఉంటుందంటే పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా, ఆ ప్రాంగణం, ఆ వెలుపలికి ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి లాగుతారు. మళ్ళీ వాళ్ళు ఎవరు లోపలికి ఎంటరు కారు. అంత కఠిన శిక్ష వచ్చేది. ఒక్కసారి వాటన్నిటిని పోల్చుకుంటే అనిపిస్తుంది, ప్రభువా, ఒకవేళ నువ్వు అలా మా పట్ల చేస్తే మేము ఎవరన్నా మిగులుతామా? ఇశ్రాయేల్ ప్రజలు పిట్టల్లాగా ఎలా రాలిపోయారు అరణ్యంలో, అంతకంటే ఎక్కువ రాలిపోదు మేము. కానీ ఇప్పటి వరకు నిలిచి ఉన్నామంటే దానికి కారణం ఏంటి? క్షమించుటకు నీలాంటి వాడు ఇంకెవరు లేరు. అంత క్షమించే దేవుడు ఉన్నావు కాబట్టి ఇంకా బ్రతుకున్నాం. కాబట్టి ఈ కృపను మనం నిర్లక్ష్యం చేస్తామా? కాదు.
ఆ కృపను చూపుతున్న దేవుణ్ణి మనం ఘనపరుస్తూ ప్రభుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. కాబట్టి ఈరోజు ఎవరిని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం? మనం ప్రభువుని ఆరాధించడానికి ఈరోజు పెట్టుకున్న శీర్షిక ఏంటి అంటే ఆయన సాటి లేని దేవుడు.